ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఉదయ్ కృష్ణారెడ్డి. ఒక కానిస్టేబుల్, ఐపీఎస్ అవ్వాలని కలలు కనేవాడు. ఒకరోజు దాదాపు 60 మంది పోలీస్ ఆఫీసర్ల ముందు సీనియర్ ఇన్స్పెక్టర్ ఇతనిని, నువ్వు ఒక మామూలు కానిస్టేబుల్వి, ఎప్పటికీ ఐపీఎస్వి కాలేవు, అది నీ వల్ల కాదు అని అవమానించాడు. అందరి ముందు అవహేళన చేసేవాడు. వేరొకరు అయితే ఈ అవమానానికి కృంగిపోయేవాళ్ళు. కానీ ఉదయ్ విషయంలో ఈ అవమానం ఎలాగైనా సరే ఐపీఎస్ అవ్వాలని అనే పట్టుదల పెంచింది. ఇక 2018లో ఉదయ్ తన కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. ఉదయ్ తల్లి తన చిన్నతనంలోనే మరణించింది. 17 ఏళ్ల వయసులో తండ్రిని కూడా కోల్పోయాడు. అప్పటి నుండి తన నానమ్మ వద్దనే పెరిగాడు. 2019లో తన మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఇక 2020లో కోవిడ్ వచ్చేసింది. 2021 నుండి 2022లో కూడా ఓటమే ఎదురైంది. కానీ 2023లో ఆల్ ఇండియా 780వ ర్యాంక్ సాధించాడు. దీంతో రైల్వేలో ఉద్యోగం వచ్చింది. కానీ తన టార్గెట్ ఐపీఎస్ అవ్వడం. దానికోసం ఈ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. చివరికి 2024లో ఆల్ ఇండియా 358వ ర్యాంక్ సాధించాడు. సాధారణ కానిస్టేబుల్ నుండి తను కలలుగన్న ఐపీఎస్ సాధించాడు. ఇప్పుడు అతను సాధారణ కానిస్టేబుల్ కాదు, ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్. తనను అవమానించిన ఆ పోలీసులే ఇప్పుడు ఇతనికి సెల్యూట్ కొట్టే స్థాయికి ఎదిగాడు. ఇది అసలైన రివెంజ్ అంటే. మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి.